Hey, 100 subscribers. Thank you so much for everyone. My heartful thanks to you. నేను మీకు ఇప్పుడు వండర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఎలా యూజ్ చేశాను. వన్ డేలో 100 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు నాకు. ఆల్రెడీ ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు. నేను ఆ వన్ డేలో ఎలా మేనిఫెస్ట్ చేశాను, ఏ వర్డ్స్ యూజ్ చేశాను అవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ 14th నైట్ నేను క్రియేషన్ బుక్ టెక్నిక్ యూజ్ చేసి నేను 100 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ అది ఎలా రాశాను అని అంటే యాక్చువల్లీ సేమ్ థింగ్ వాట్ ఐఎమ్ షేరింగ్ రైట్ నౌ. మీతో ఏదైతే షేర్ చేసుకుంటున్నానో ఇప్పుడు అదే నేను అక్కడ డీటెయిల్గా రాసుకున్నాను. నేను ఇలా నా సబ్స్క్రైబర్స్ అందరితో నేను అచీవ్ చేసింది నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి నేను గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పడం అవన్నీ డీటెయిల్‌గా రాసుకున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేయడమే. రేపు నేను మార్నింగ్ లేవగానే 100 సబ్స్క్రైబర్స్ నెంబర్ చూస్తాను అని చెప్పి మేనిఫెస్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 103 మెంబర్స్ ఉన్నారు నా ఛానల్‌లో. సో, డీటెయిల్‌గా నేను రాసింది చెప్తాను మీకు. ఓకే. ఇదంతా నేను ఇంగ్లీష్‌లో రాసుకున్నాను. బట్ తెలుగులో నేను చెప్పాలి అనంటే ఎంత బ్యూటిఫుల్ డేతో స్టార్ట్ అయ్యాను. నేను 100 సబ్స్క్రైబర్స్‌ని ఈజీగా అచీవ్ చేసుకోగలిగాను. వితిన్ 1 డే. హౌ ఐ మానిఫెస్టెడ్ దట్ వన్. వావ్! వాట్ ఎ వండర్‌ఫుల్ గ్రోత్. రాసేటప్పుడు ఆ ఎమోషన్స్‌తో నేను మార్నింగ్ లేసి ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను మీ అందరితో అని చెప్పి, ఆ సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నానని చెప్పి అండ్ మ్యాజిక్ పెన్ అండ్ మ్యాజిక్ బుక్ యూజ్ చేస్తున్నాను అని. సో, ఏ బుక్ అయితే నేను యూజ్ చేస్తున్నానో క్రియేషన్‌కి అదొక మ్యాజిక్ బుక్ లాగా ఫీల్ అవుతూ, మ్యాజిక్ పెన్సిల్‌తోని ఆర్ మ్యాజిక్ పెన్‌తోని నేనది రాస్తున్నట్టు. సో, ఆ ఫీలింగ్ మ్యాజిక్ ఎలా అయితే ఉంటుందో అది జరిగినట్టు అవన్నీ ఇమాజిన్ చేస్తూ నేను డీటెయిల్‌గా రాసుకున్నాను. ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీకు చాలా కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. మీకు దేనిపైనైతే నెగటివిటీ ఎక్కువ లేదు. అంటే నేను ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ చూసే ఏదైతే ఉందో దాన్ని వన్ డే మేనిఫెస్టేషన్ లాగా పెట్టుకొని మీరు దాన్ని అచీవ్ చేయండి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో, ఈజీగా నేను కూడా అట్రాక్ట్ చేసుకోగలను అన్న నమ్మకం వచ్చినప్పుడు మీరు ఇంకొకటి ట్రై చేయండి. అలా మీరు ఒక 21 డేస్ చిన్నవి మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ, క్రియేషన్ బుక్‌ని యూజ్ చేసుకొని మీరెలా ఫీల్ అవుతున్నారో అదంతా జరిగినప్పుడు ఆ వన్ డేలో, ఇప్పుడు ఏదైతే నేను 100 సబ్స్క్రైబర్స్ వన్ డేలో అని చెప్పి రాసుకున్నానో, సేమ్ అది జరిగినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానని రాసుకున్నానో, మీరు కూడా అలానే ఆ క్రియేషన్ బుక్‌లో మీరు ఏదైతే మీ విష్ అనుకుంటున్నారో, ఆ వన్ డేలో జరిగే విషెస్ చిన్న గోల్స్ పెట్టుకోండి. ఆ వితిన్ వన్ డే నేను ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అనుకోండి. 2 అవర్స్ ఫోకస్‌గా చదువుతున్నాను. లేకపోతే 1 అవర్ ఫోకస్‌గా చదువుతున్నాను. నేను చాలా ఎగ్జామ్స్ సక్సెస్‌ఫుల్‌గా రాసాను. ప్రిపరేషన్ సూపర్‌గా జరుగుతుంది. ఇలాంటివన్నీ డీటెయిల్‌గా మీ విష్ ఏదైతే అది ఉందో డీటెయిల్‌గా డిస్క్రైబ్ చేయండి అక్కడ ఆ బుక్‌లో. మీరు డీటెయిల్‌గా డిస్క్రైబ్ చేసేటప్పుడు మీ రిజల్ట్స్‌ని డిస్క్రైబ్ చేస్తున్నారిక్కడ. మీరు ఎంత బాగా అక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎలాంటి రిజల్ట్స్ వచ్చినవి, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో అవన్నీ జరిగి మీ ఎమోషన్స్‌ని అక్కడ పెట్టండి. ఇక్కడ ఎమోషన్ అనేది కీ పాయింట్. మీరు ఎంత హ్యాపీగా, ఎంత జాయ్‌ఫుల్‌గా దాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. మీరు ఈ సక్సెస్‌ని మొత్తం మీతో షేర్ చేసుకున్నట్టు నా క్రియేషన్ బుక్‌లో రాసాను. సేమ్ మీరు కూడా అలానే ఆ సక్సెస్‌ని మీరు అచీవ్ చేసిన ఆ గోల్‌ని, ఆ వన్ డే గోల్‌ని మీరు ఎవరితో షేర్ చేసుకుంటున్నారు. వితిన్ వన్ డే 25 సబ్స్క్రైబర్స్ వచ్చి నేను 75 నుంచి 100 వరకు వచ్చినాను. వితిన్ వన్ డేలో నేను దీన్ని మేనిఫెస్ట్ చేస్తున్నానని షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని దాన్ని మేనిఫెస్ట్ చేసి దాన్నే ఆ క్రియేషన్ బుక్‌లో డీటెయిల్‌గా మీతో నా జర్నీ ఇలా జరుగుతుంది. నా సబ్స్క్రైబర్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు అని చెప్పి నేను ఆ గోల్‌ని మేనిఫెస్ట్ చేస్తూ ఇదంతా జరిగినందుకు యూనివర్స్‌కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇంత గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను ప్రతి ఒక్కరికి 100 మెంబర్స్‌కి చాలా ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి 75 మెంబర్స్‌కి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకొని, మీది ఇంక్రీజ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అక్కడ గ్రాటిట్యూడ్ చెప్పుకొని, ఇదంతా పాసిబుల్ చేసిన యూనివర్స్‌కి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. సో, ఇలా గ్రాటిట్యూడ్‌ని అండ్ క్రియేషన్ బుక్‌ని యాడ్ చేసి నేను ఆ మేనిఫెస్టేషన్‌ని వన్ డేలో అచీవ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. And for more details, follow my channel and you will get more results. Take action, make it possible.